హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. 2022లో అమలా పాల్ గారు నటించిన ద టీచర్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అమలా పాల్ గారు ఒక కాలేజ్లో స్పోర్ట్స్ కోచ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరోజు తను ప్రెగ్నెంట్ అయినట్టు గుర్తిస్తారు. అయితే ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అనే ఆలోచనలో పడుతుంది. ఆలోచించగా తను ఒకరోజు కాలేజ్ నుంచి లేట్గా వచ్చిన రోజు గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లోనే తన కాలేజ్లోనే చదువుకుండే ఒక విద్యార్థి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఆ రోజు ఆ స్టూడెంట్ వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజంతా మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ మాట్లాడే అవకాశం దొరకదు. సరే అని చెప్పి రోజు మొత్తం ఉండి సాయంత్రం తనని బస్టాండ్లో డ్రాప్ చేయమని ఆ స్టూడెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ బస్టాండ్లో డ్రాప్ చేసిన తర్వాత తన బ్యాగ్లో తన ఫోన్లో వాయిస్ రికార్డర్ని ఆన్ చేసి నేను టికెట్ తెచ్చుకోవడానికి వెళ్తాను అని చెప్పి ఆ బ్యాగ్ కారులోనే వదిలి వెళ్తుంది. వచ్చిన తర్వాత ఆ రికార్డర్ ఓపెన్ చేసి చూస్తే ఆ విద్యార్థి వేరే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నట్టుగా వింటుంది. ఈ మేడం ఏంటి నా వెనకాలే పడుతుంది, ఏమైనా మనం చేసిన పని తెలిసిపోయి ఉంటుందా అని అతను మాట్లాడుతూ ఉంటాడు. కానీ దానికి రిప్లైగా అవతల వాళ్ళు, నువ్వేం భయపడకు, మనకు కావాల్సినటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి, ఆమె ఏమైనా అంటే మనం ఆ వీడియోలు చూపించి బెదిరించవచ్చు అన్నట్టుగా వింటుంది. అప్పుడే ఏమో కన్ఫర్మ్ అవుతుంది తన ప్రెగ్నెన్సీకి కారణం ఏంటో. తను ఏ రోజైతే ఆ కాలేజ్ నుంచి లేట్ వచ్చిందో ఆ రోజే వీళ్ళు ఏదో చేసి ఉంటారు అనే డౌట్ ఈమెకు వస్తుంది. తర్వాత తన ఫాదర్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి విషయం ఏంటో చెప్తుంది, ఇలా జరిగింది అని చెప్పి. దానికి అర్థం చేసుకోవాల్సిన ఆ హస్బెండ్ ఈమెనే దూషించి, నీకు అసలు ఈ జాబ్ అవసరమా, నేను ఫస్ట్ నుంచి ఈ జాబ్ చేయొద్దు అంటున్నాను, ఇంట్లోనే ఉంటే సరిపోయేది కదా అని ఆమెనే నిందించడం మొదలు పెడతాడు. ఏం చేయాలో అర్థం కానీ అమలా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా అనుకుంటుంది. కానీ అప్పుడే తన మదర్ కూడా ఒక పోలీస్ కానిస్టేబులే అనే విషయం గుర్తు తెచ్చుకుంటుంది. వెంటనే తన మదర్కి కాల్ చేస్తే ఆమె ఊరు నుంచి వచ్చి అమలాపాల్ని కలుసుకుంటుంది. అమలాపాల్కి చెప్తుంది, ఈ విషయంలో మనం ఏమీ చేయలేము, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నీకు న్యాయం అనేది డిలే అవుతుంది, సో ఒక పని చేద్దాం అని చెప్పి తనకు తెలిసిన ఇద్దరు పోలీసుల్ని రప్పిస్తుంది. వాళ్ళకి విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాళ్ళు ఒక పథకం వేస్తారు. ఏంటంటే అమలాపాల్ని ఆ నలుగురు ఫ్రెండ్స్ని ఒక రూమ్కి రమ్మంటున్నారు, హోటల్లో ఒక రూమ్కి రమ్మంటారు. సరే అని వాళ్ళు కూడా ఎగిరేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత అవి ఇవి మాట్లాడిన తర్వాత లాస్ట్కి ఒక కన్వర్జేషన్లో, అవును మేమే చేసాం, అయితే ఏం చేస్తావు అనే రకంగా మాట్లాడతారు. అది విన్న అమలాపాల్ తను చిన్నప్పుడు తన ఫాదర్ నేర్పించిన కరాటే గుర్తు తెచ్చుకొని తన నాంచాకు తీసుకుని ఒక్కొక్కరిని కొట్టడం మొదలు పెడుతుంది. తన దెబ్బలకు తాళలేక ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటారు. కానీ బయట ఉన్న ఇద్దరు పోలీసులు వాళ్ళని ఆపి మళ్ళీ లోపలికి పంపిస్తారు. వీళ్ళ నలుగురిని ఏ రకంగా కొడతారంటే మళ్ళీ లేవకుండా కొడతారు. వచ్చేటప్పుడు నలుగురి మీద ఒక బాంబు పెట్టి బయటకు వచ్చేస్తుంది అమలాపాల్. ఆ తర్వాత వాళ్ళు నలుగురు చచ్చిపోయారా బతికారా అనే విషయం అయితే చూపించరు. అయితే లాస్ట్ సీన్లో తనని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన భర్త మళ్ళీ వచ్చి నన్ను క్షమించు అంటాడు. కానీ అమలాపాల్ చెప్తుంది, నాకు ఎప్పుడైతే ప్రాబ్లంలో నేనున్నానో అప్పుడు మా మదరు వాళ్ళ కొలీగ్సే నాకు హెల్ప్ చేశారు, కానీ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే నేను సింగిల్గా ఉంటేనే నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలను, మీ హెల్ప్ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, సో నేను బెటర్ సింగిల్గానే వదిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అదండి ఇవాల్టి మన సినిమాలో స్టోరీ లైన్. నెక్స్ట్ మూవీలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హెల్దీ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.